హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 17, 2024 శ్రీరామనవమి వస్తుంది. దశావతారాలలో 7వ అవతారం అయిన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువులో మధ్యాహ్నం 12 గంటలకి పునర్వసు నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారు. ఈ రోజున పూజా విధానం ఏమిటంటే, ముఖ్యంగా మనకి ఉదయాన్నే నిద్రలేచి అంటే ప్రొద్దున్నే 6 లేయాలి, తలస్నానం చేయాలి, ఎల్లో కలర్ వేసుకోండి, అనగా పసుపు రంగు దుస్తులు ధరించి సీతారాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు ఉండే చిత్రపటం కానీ లేకుంటే రామయ్య ప్రతిమను కానీ ఉండేలా చూసుకోండి. 2 దీపాలు వెలిగించండి. ఒక్కొక్క దీపంలో 5 ఒత్తులు వేయండి. ఇంకొకటి, ఆ రోజున నైవేద్యంలో వడపప్పు, పానకం, కమలాకాయ, అరటిపండు ఉండేలా చూసుకోండి. ఇంకా ఎలా పూజించాలి అంటే, శ్రీరాముల వారి అష్టోత్తరము, శ్రీరామ స్తోత్రము, ఇంకొకటి శ్రీరామ పట్టాభిషేక అధ్యాయము, ఈ 3 చదవండి. ఇవేమీ కుదరదు అనుకుంటే రామయ్య గుడికి వెళ్ళి ఆ రోజున పూజ కూడా మధ్యాహ్నం 12 గంటల లోపలే చేయండి. ఇంకొకటి, పూజ అంతా అయిపోయాక ఎవరికైనా ఒకరికి అన్నదానం చేయండి. ఆ రోజు ఉత్సవాలు జరిపించేవారు కూడా ఖచ్చితంగా తాటాకు పందిరి వేసి శ్రీరాముల వారి కళ్యాణం అయ్యాక ఎంతో వేల మందికి అన్నదానం చేస్తారు గుడిలో. కనీసం ఒక్కరికి ఇద్దరికైనా అన్నదానం చేయండి. సో అలా చేయలేమో అనుకునే వాళ్ళు కూడా మనం ఆ రోజు శ్రీరాముల వారి కళ్యాణం చూసినా కూడా మనకి ఆయన ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుంది. ఆ కళ్యాణం చూసినప్పుడు ఆ కళ్యాణంలో ఉండే అక్షింతలు, ఆ తలంబ్రాల బియ్యం అనేది, ఇంకా కళ్యాణం అనేది లేట్ అవుతుంది, ఇంకా కళ్యాణం జరగలేదు అనుకునే వాళ్ళు కూడా ఆ తలంబ్రాల బియ్యం అనేది వాళ్ళ శిరస్సు మీద వేసుకుంటే అతి త్వరలోనే వాళ్ళ కళ్యాణం జరుగుతుంది. సంతానం లేదు అనుకునే వాళ్ళు కూడా ఆ తలంబ్రాల బియ్యం వేసినప్పుడు వాళ్ళ చెంగులోకి తలంబ్రాల బియ్యం అనేది పట్టుకుంటే వాళ్ళు ఆ తలంబ్రాల బియ్యంతో పరమాన్నం చేసుకొని భార్యాభర్తలు ఇద్దరూ తినడం వల్ల వాళ్ళకి అతి త్వరలోనే సంతానం అనేది కూడా లభిస్తుంది. సో మనం తెలిసిన విషయాన్ని మనం షేర్ చేసుకోవడంలో తప్పులేదు. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.